నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆర్జీల పరిష్కారంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్. విద్యార్థుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. టీడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుక్కే విశ్వనాథ్ నాయక్ డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ లోని కిలా వైసమ్మ దేవాలయంలో పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క. ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా కోట నీలిమ బల్కంపేట అమ్మవారికి బోనం సమర్పించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను, ఫిర్యాదులను శనివారం ఉదయం నుంచి పరిశీలిస్తున్నారు. తన కార్యాలయం సిబ్బందితో కలిసి ఉప ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా చదువుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన ఆర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. తన శాఖల పరిధిలోని ప్రతి అంశాన్ని అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. ఇతర శాఖలకు సంబంధించిన ఆర్జీల ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డు ఫస్ట్ లైన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియజేసిన సమస్య పవన్ కళ్యాణ్ ని కదిలించింది. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థులను, యువతలను, మహిళలను వేధిస్తున్నారని, వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు. నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. మధు గారు చెప్పారు కదా సార్, కొంచెం చూడండి సార్. వాళ్ళు small submission, sir. One motorcycle was immediately fitted with the regular silencer, and the council also already counseled. They are taken to police station and counseled 4 days back, sir, because that 6th line, one of the person in 6th line, sir, NTR colony complained, sir. Already we have taken these 2 guys to the police station and physically counseled and already given warning. And ఒక మోటార్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరికి దానికి ఇమ్మీడియట్ గా ఈ సైలెన్సర్ కూడా చేశారు సార్. రెండోసారి ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నారు సార్. యాక్చువల్లీ నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. ప్లీజ్ కాంటాక్ట్. ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్. ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్. అదర్వైజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. సైలెన్సర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఏమన్నా ఇక్కడ మీకు దీనివల్ల ఏమన్నా ఇదిగా ఉందంటే ముందుకు రండి. ఏమన్నా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇది చేస్తా ఉన్నారా? ఏమన్నా సీట్ చేసినట్టు ఏం లేదు. ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా బండి స్పీడ్గా తోలినట్టుంటా ఉన్నా, లేదు ఎవరితో అన్నా ఏదన్నా అసభ్యంగా మాట్లాడినట్టు కానీ, ఏదన్నా ఎవరన్నా అసభ్యంగా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి. వీధిలో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు తెలియదు వస్తుంది కాబట్టి అందుకనే మీ అందరిని పిలిపించి మీ ముందే వీళ్ళని అడగడానికి కారణం. ఎందుకంటే ఏదన్నా మీరు ఇదిగానే ఈ వీధిలో మళ్ళీ ఏదైనా స్పీడ్గా బండి కొన్నా, లేదు ఎవరికన్నా ఏదన్నా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. చెప్తున్నా ఏదే సైలెన్స్ ఏమన్నా పెట్టున్నా కానీ ఊరుకునేది ఉండదు. ఏమన్నా వచ్చారా ఎవరన్నా అదొకలా ఉన్నది. మీరంతా కంట్రోల్ పెట్టుకోండి. మీరు అందరు ఇచ్చినా కూడా ఒక భయం ఉన్నారు సార్. ఎందుకు చూడండి, వాళ్ళు ఎంత 10 మంది కలిసి వస్తారు. దాని పిల్లకాయలు, వంటలకాయలు, పిల్లకాయలు, వీళ్ళు ఒక బండి వాళ్ళు బండికి రావడం, సార్ ఆడపిల్లలు కాలేజీ పోతున్న వాళ్ళు వెంబడించడము, బస్సులు వెంబడించడము, ఫోన్లు చేయడము, అలా డిస్కస్
సార్ ఇతను కూడా సార్ ఇతను బస్సును గమనిస్తున్నాం సార్. నేను 4 సార్లు చూశాను. ఆడపిల్లలు చదువుకొని పోయే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ సార్, చాలా డిస్టర్బెన్స్ సార్, చాలా డిస్టర్బెన్స్ సార్. ధీమా సార్, చిన్న సార్ వీళ్ళు మూడో లైన్లోనే వెళ్తారు. వచ్చినట్టున్నారని మీరు మాకు చెప్పండి. అందుకే చెప్తా ఉన్నాను నేను అదే చెప్తున్నాను. చిన్న బిడ్డలు బైక్ లో పోతుంటే మీ వీధిలోనే వెళ్ళండి, మీ వీధిలోనే రండి. వీధిలో మీకు ఎంత బంధువులు ఏమన్నా ఉన్నారనుకుంటే అప్పుడు మీరు సైడ్ రండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఇంకోసారి ఏమన్నా మీకు ఇక్కడ పొరపాటు వచ్చిందని అంటే ఊరుకోండి. విద్యార్థుల పట్ల బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా మేడ్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆదిత్య అనే విద్యార్థి అనుమానాస్పదంగా నిన్న మృతి చెందగా నేడు మరో విద్యార్థులు అస్వస్థకు గురి కాగా మేడ్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించి విషమంగా ఉండటంతో వారిని నిజామాబాద్ కి ఒకరిని మరొకరిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ పాఠశాలలో ఉపాధ్యాయులను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ విద్యార్థుల అస్వస్థ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపించి పూర్తి నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అస్వస్థకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని తరగతి గదులకు కిటికీలు లేకపోవడం, పారిశుద్ధ్య మరుగుదొడ్ల నిర్వహణ అస్వస్థంగా ఉండటంతో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ అనంతరం బాధితులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. షిఫ్ట్ చేపించి వాళ్లకు కరెంటు లేదు అని చెప్తే కూడా కాంట్రాక్టర్ గారు, మరి వరంగల్ కాంట్రాక్టర్ సుదర్శన్ గారు, వారు ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేపించి పిల్లలను తక్షణమే ఇమీడియట్గా ఆ బిల్డింగ్ షిఫ్ట్ చేయించడం జరిగింది. నిన్న 2 రోజుల నుంచి వెళ్ళి మా జగిత్యాల జిల్లా పోలీస్ కానీ, మా కొరుట్ల మెట్పల్లి డిఎస్పీ గారు, సిఐ గారు మరి ఇక్కడ 2 డేస్ నుంచి వెళ్ళి ఇక్కడ ఉంటూ మరి వాటి ఏమైతే పిల్లలకైతే ఏదైతే ఇబ్బంది కలగకుండా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వారు వంతు సహకారం చేసి తక్షణమే పిల్లలందరినీ కూడా కొత్త బిల్డింగ్కు షిఫ్ట్ చేయడం జరిగింది రాత్రి. మరి ఇవాళ ఈ పిల్లాడైతే ఎవరో చనిపోయినాడో దానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే పిల్లాడు చనిపోవడం జరిగింది. ఇది కేసీఆర్ దీని బాధ్యత తీసుకోవాలి. పాలన మీద గత పట్టు లేకుండా వదిలేసిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్. సెక్రటరియట్కి పోకుండా ఫామ్ హౌస్లో కూర్చొని పాలన చేస్తే ఏమవుతుంది? ఇట్లా ఉంటుంది. కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసింది ఏదైనా ఉన్నదంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం. కమిషన్ల కోసం బిల్డింగ్లు ఇచ్చి 6 సంవత్సరాల నుంచి కూడా 8 సంవత్సరాల నుంచి కూడా మరి బిల్డింగ్ కంప్లీట్ కాలేదంటే
మీరు ఆలోచించదగ్గ విషయం. దయచేసి ఈ మీడియా ద్వారా మేమందరం కోరుతా ఉన్నాం. ఇమీడియట్గా ఇవాళ పిల్లలకు కూడా మేము అందరం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, మంచి రేషన్ తోటి మంచి ఫుడ్ ఇచ్చే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చర్యలు చేపట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అది పాత బిల్డింగ్, అది మాకు సంబంధం లేని గత ప్రభుత్వంకు సంబంధం ఉన్నది. ఇవాళ మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కూడా స్కూళ్ళకు నిధులు పెట్టడం కూడా జరిగింది. తక్షణమే ఇమీడియట్గా రిపేర్ చేయించడానికి మా కలెక్టర్ గారు 15 లక్షల రూపాయలు రిలీజ్ చేసి షిఫ్ట్ చేయించడం జరిగింది. టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుక్కే విశ్వనాథ్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీరు శనివారం నాడు సుండుపల్లి రోడ్డు ప్రక్కన ఉన్న టిడ్కో ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా వైసీపీ సర్కార్ నిలువున ముంచేసిందని, త్రాగునీరు, రోడ్లు, కరెంటు, వీధి లైట్లు వంటి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని, తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను వైకాపా ప్రభుత్వంలో పంచితే టీడీపీకే లబ్ధి చేకూరుతుందని జగన్ తమ స్వార్థపూరిత రాజకీయ ఆలోచనతో టిడ్కో లబ్ధిదారులను నిలువున ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద మధ్య తరగతి కోసం కట్టిన టిడ్కో ఇళ్లు మాత్రం పాడై పనికి రాకుండా శిథిలావస్థకు చేరుకున్నాయని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చొరవ తీసుకుని పూర్తి చేసి బాధితులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దాదాపు 70% పనులు పూర్తయినప్పటికీ గడిచిన 5 సంవత్సరాల కాల వ్యవధిలో వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి వల్ల లబ్ధిదారులు పూర్తిగా నష్టపోయారని, ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని, అలా కాని పక్షంలో టిడ్కో ఇల్లు లబ్ధిదారులతో ఉద్యమ బాట చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల జాతీయ అధ్యక్షులు మూడే శంకర్ నాయక్, గిరిజన సమైక్య నాయకులు రామాంజనేయులు, దేవరాజ్ బాధితులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బుక్కే విశ్వనాథ నాయక్, భారత కమ్యూనిస్టు పార్టీ అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు. ఏదైతే అన్నమయ్య జిల్లా రాయచోటు నడిబొడ్డులో 2017వ సంవత్సరంలోనే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో ఇళ్లను కట్టి బాధితులకు ఎవరైతే పక్కా గృహాలు లేకోకుండా ఉంటారో వారందరినీ కూడా పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలనేటువంటి గొప్ప ఆలోచనతో 2017వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి పనులు దాదాపు 60-70% పనులు పూర్తి అయ్యాయి. పూర్తి అయినటువంటి పనులను గడిచినటువంటి 5 సంవత్సరాల కాల వ్యవధిలో వైకాపా ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేసి పేద ప్రజలకు ఇస్తే తెలుగుదేశానికి మంచి చేకూరుతుందేమో అనేటువంటి ఒక దురుద్దేశంతో, ఒక కేవలం రాజకీయ కక్ష సాధింపు ధోరణితో దాదాపు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి టిడ్కో ఇళ్ల బాధితులందరినీ కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. కనుక ఇప్పుడు ఏ లక్ష్యంతో అయితే తెలుగుదేశం ప్రభుత్వం 2017వ సంవత్సరంలో ప్రారంభించిందో, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక ఈ యొక్క టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అప్పగించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో తప్పకుండా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నాం. ఎంతటి దౌర్భాగ్యం, దుర్మార్గం అంటే గడిచిన 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కడ చూసినా వేసిన పనులన్నీ కూడా తుప్పు పట్టిపోయినాయి, అన్నీ కూడా దొంగలించబడ్డాయి. ఈ యొక్క స్త్రీలంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇలాంటి దురుద్దేశంతో ఈ విధంగా పేద ప్రజల గూడును, వారి యొక్క సొంతింటి కలను ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలేకి తొక్కింది. కనుకే పేదలు ఈ రోజు ఎంతటి గట్టి గుణపాఠం చెప్పారో ఆలోచన చెయ్యమని చెబుతున్నాను. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎల్బీ నగర్ లోనే కిలం మైసమ్మ దేవాలయంలో పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క బోనాల పండుగను అత్యంత వైభవంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందని సీతక్క తెలిపారు. రాష్ట్ర ప్రజలపై ఆ దేవతల దీవెనలు ఉండాలని మంత్రి సీతక్క తెలిపారు. బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు కేటాయించిందని, ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా కోట నీలిమ బల్కంపేట అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ముఖ్యంగా మహిళా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మంగళ నీరాజనం దర్శన నీరాజనాశక్తి పునరాచమన్యం సమర్పయామి. దేవీ ప్రసాదశక్తి సర్వకార్య మనోవాంఛిత సర్వకార్య ఆనుకూల్యత మనోవాంఛిత ఇష్టకామ్య మనోవాంఛిత. ఓకే రైట్, అందరికీ నమస్కారం. ఇవాళ బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దగ్గర బోనాలు సమర్పించడం జరిగింది. అమ్మవారు ఆశీస్సులతో బోనం తీసుకొచ్చి నేను అక్కడ మనందరి వైపు మీద మనందరి సనత్ నగర్ కుటుంబం అంతా వాళ్ళందరి వైపున బోనం సమర్పించాను. ఈ దాంతో కోరిక ఏంటంటే మనం అందరం సనత్ నగరే కాదు హైదరాబాద్లో అలాగే తెలంగాణలో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలి అని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మా మిత్రులందరితో మా కాంగ్రెస్ ఇక్కడున్న లీడర్సు కాడర్సు అందరితో కలిసి ప్రార్థన చేసి ఇప్పుడే బల్కంపేట్ టెంపుల్ బయటికి వస్తున్నాం. మీరు మా వెనకాల చూస్తుంటారు, వేల మంది ఇవాళ బోనాలు సమర్పిస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నింటిని కూడా ముందర రివ్యూ చేసి మిగతా అన్ని ఏజెన్సీస్తో మేము చూసి ఒక్కొక్క మా కాడర్ ఒక్కొక్క మా కాంగ్రెస్ లీడర్ ఇక్కడ ఎంతో సమర్పణ భావనతో భక్తితో భయంతో సర్వీస్ చేసి వాళ్ళు వీళ్ళందరికీ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎంతో మా వైపు నుంచి వాలంటీర్స్ కూడా ఉన్నారు. మా ప్రయత్నం ఏంటంటే ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి భక్తురాలికి ఏ రకమైన కష్టం లేకుండా మేము సొంతంగా బోనాలు తీసుకొస్తాం కాబట్టి మాకు ప్రతి ప్రాబ్లం తెలుసు కూడాను. కాబట్టి మేము మొత్తం ప్రయత్నం చేస్తున్నాం. మీ సహకారం కూడా ఉండాలి, ప్రజల సహకారం ఉండాలి, మీడియా మిత్రుల సహకారం ఉండాలి. ఇలాంటి పండుగలు సక్సెస్ఫుల్ చేయాలంటే అందరికీ మరోసారి బోనాలు. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆర్జీల పరిష్కారంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్. విద్యార్థుల పట్ల బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. టీట్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుక్కే విశ్వనాథ్ నాయక్ డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ లోని కిలా వైసమ్మ దేవాలయంలో పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క. ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా కోట నీలిమ బల్కంపేట అమ్మవారికి బోనం సమర్పించారు.